సాలార్ జంగ్ రీఫార్మ్స్ అంటున్నాం. అసలు సాలార్ జంగ్ అంటే ఏంటి? మరి సాలార్ జంగ్ ఇతని యొక్క నేమ. అసలు ఇతని ఎవరు సాలార్ జంగ్? హూ ఇస్ సాలార్ జంగ్? సాలార్ జంగ్ మీన్స్ ఒక సాలార్ అంటే ఒక మెయిన్, ఇతని యొక్క అసలు పేరు సాలార్ జంగ్ కాదు. అసలు పేరు మనకు సాలార్ జంగ్ రీఫార్మ్స్ అంటే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లో సాలార్ జంగ్ రీఫార్మ్స్ అని మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి అసలు ఇతని పేరే సాలార్ జంగ్ కాదు అని చెప్తున్నాను. ఇదొక టైటిల్ అండి. సాలార్ మీన్స్ ఏంటిదండి? ఒక గొప్ప యోధుడు, ఒక వారియర్ అన్నట్టు, మనకు ఒక గొప్ప యోధుడు. సాలార్ మీన్స్ ఏంటి? యోధుడు. సాలార్ అంటే ఏంటి? యోధుడు. మరి ఈ టైటిల్ ఎవరిచ్చారు ఇతనికంటే? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఎవరిచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఇతనికి ఈ యొక్క టైటిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ మరి సాలార్ జంగ్ అసలు పేరు ఏం పేరంటే? తురబ్ అలీ ఖాన్. ఏం పేరండి? తురబ్ అలీ ఖాన్. మరి ఇతనికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన టైటిల్ మీదకి వెళ్ళి మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం సాలార్ జంగ్ 1 అంటున్నాం. మరి సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 అని మనం చర్చించుకుంటాం. మరి సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 అని వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లా? లేదు, వాళ్ళు బాధ్యతలు నిర్వహించినటువంటి సమయాన్ని బట్టి మనం ఇచ్చుకున్న నంబర్స్, మన చరిత్రకారులు ఇచ్చినటువంటి ఈ నంబర్సే సాలార్ జంగ్ 1 కానీ, సాలార్ జంగ్ 2 కానీ, సాలార్ జంగ్ 3 కానీ. మరి సాలార్ జంగ్ 1 ఏమొచ్చేసరికి మనకు అందరి సాలార్ జంగ్లకెల్లా గొప్పనైనటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే మొదటి సాలార్ జంగ్. సాలార్ జంగ్ అందుకోసమే ఇతను దివాన్గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించిండు సార్? 1853లో ఇతను బాధ్యతలు స్వీకరించిండు. ఎప్పుడండి? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1853 సాలార్ జంగ్ 1 టేక్ ద చార్జ్ ఆఫ్ దేనికి? నిజాం సంస్థాన. దేనికి బాధ్యతలు స్వీకరించిండు? దివాన్గా బాధ్యతలు స్వీకరించిండు. దివాన్ మీన్స్ ఏంటి? ప్రధాని. దివాన్ మీన్స్ ప్రధానమంత్రిగా మనకు బాధ్యతలు స్వీకరించిండు. మరి ఇతను బాధ్యతలు స్వీకరించే నాటికి హైదరాబాద్ యొక్క ఫినాన్షియల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది హైదరాబాద్ సంస్థానం. పీకల్లోతో అప్పుల్లో కూడికపోయినటువంటి సంస్థానం ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం. మరి ఇతను నేను చెప్పాను మీకు ప్రీవియస్ క్లాసుల్లో, ఈ యొక్క నిజాం రాజ్యంలో జమీందారులు, జాగీర్దారులు వాళ్ళు ఏది చేస్తే అదే వేదం. మరి నిజాం చుట్టూ ఒక కోటరి నిర్మించిర్రు. నిజాం చుట్టూ ఒక కోటరి నిర్మించి ఎవరు కూడా పోకుండా, నిజాంని ఎవరు కలవకుండా ఈ జమీందారులు, జాగీర్దారులే వీళ్ళే ఎంత పడిదంత వసూలు చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. అవినీతి ఎక్కువగా ఉండేదను పరిపాలనా బాధ్యతలు స్వీకరించే నాటికి మరి ఎంప్లాయీస్కు సాలరీస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో అప్పుడు 1853లో సాలార్ జంగ్ 1 దివాన్గా బాధ్యతలు స్వీకరించిండు. ఒక యువకుడు. సాలార్ జంగ్ 1 ఒక యువకుడు అయినప్పటికీ కూడా ప్రధాని బాధ్యతలు స్వీకరించిండు. మరి సాలార్ జంగ్ 1 1853లో బాధ్యతలు స్వీకరించి ఎప్పటి వరకు పనిచేసిండు సార్ అంటే 1883 వరకు పనిచేసిండు. అంటే ఎంతమంది నిజాంల దగ్గర పనిచేసిండు అయ్యా అంటే ఎంతమంది నిజాంల వద్ద పనిచేసిండు? 3 నిజాంల దగ్గర పనిచేసిండు. ఎవరెవరా నిజాంస్? ఒకసారికి నంబర్ 4 నిజాం ఎవరండి? నాజీర్ ఉద్దౌలా. నంబర్ 5 అఫ్జల్ ఉద్దౌలా. నంబర్ 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్. అంటే ఈ విధంగా 3 నిజాంల వద్ద ఎవరెవరు? నంబర్ 4 నిజాం అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇతను 1853లో 4th నిజాం, 5th నిజాం, 6th నిజాం, 3 నిజాంల వద్ద దివాన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్ జంగ్ 1. మరి ఇతను పరిపాలనా బాధ్యతలు స్వీకరించే నాటికి హైదరాబాద్ స్టేట్ అనేది చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. అప్పుల్లో ఊబిలో కూడుకపోయింది. ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నా సార్? అవినీతి ఎక్కడ చూసినా నిజాం రాజ్యంలో అవినీతి జరుగుతున్నటువంటి సందర్భంలో అలాంటి సమయంలో మనకు ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు? తురబ్ అలీ ఖాన్ ఎంటర్ అయిండు. మరి తురబ్ అలీ ఖాన్ ఎంటర్ అయ్యి ఏం చేసిండు? ఎక్కడి నుంచి పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు తన యొక్క మార్కును చూపించిండు. మరి ఎందుకు? హైదరాబాద్ రాజ్యానికి సమాంతరంగా అక్కడ మనకు బ్రిటిష్ ఇండియా ఉంది. మరి బ్రిటిష్ ఇండియా ఎందుకు లాభాల్లో ఉంటుంది? మరి ఇక్కడ హైదరాబాద్ సంస్థానం ఎందుకు పీకల్లోతు నష్టాల్లో ఉంటుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిండు సాలార్ జంగ్. అలాంటి సందర్భంలో సాలార్ జంగ్ ఐడియా తట్టింది. అక్కడ అకౌంటబిలిటీ చాలా క్లియర్గా ఉంది.
అలాంటి సందర్భంలో ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో చదువుకున్నారో, వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యారో, ఎవరికైతే మంచి స్కిల్స్ ఉన్నాయో బ్రిటిష్ ఇండియాలో, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు సాలార్జంగ్ అంటే ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. దేన్ని ఇంట్రడ్యూస్ చేసిండండి? ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ విధానాన్ని? ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ విధానాన్ని మనకు సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసిండు. ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టమ్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో, మరి అక్కడ ప్రతిభ అనే ఒక నెపంతో సార్ మరి అనేక మందిని తీసుకొస్తున్నాడు కదా అంటే, సరే పరిపాలన మనకు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ రూపంలో అనేక మందిని తీసుకొస్తుండు. దాన్ని మనం ఏమంటున్నాం? పరిపాలన సంస్కరణలు. వి కాల్డ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అంటుంటాము. వీటన్నిటిని కలిపితే మనం సాలార్జంగ్ రీఫార్మ్స్లో ప్రధానంగా అనేకమైనటువంటి అంశాలు చెప్పుకుంటాం. అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్లో భాగంగా ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో వెల్ ఎడ్యుకేటెడ్ అవుతారో వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ రిక్రూట్ చేస్తుండు? ఈ రిక్రూటింగ్ ఎక్కడ, ఏ పొజిషన్లో రిక్రూట్ చేస్తుండు? ఇక్కడ హై లెవెల్ పోస్టులలో, ఎక్కడ? నిజాం రాజ్యంలో అత్యధికంగా హై లెవెల్ పోస్టులలో రిక్రూట్మెంట్ చేస్తుండు సాలార్జంగ్. ఇదే రిక్రూట్మెంట్ అనేది లాస్ట్కు మనకు ముల్కీ ఉద్యమానికి దారి తీస్తుంది. చెప్పుకుంటాం. ఫస్ట్ మంచి గురించి చెప్పుకుంటాం, తర్వాత చెడు గురించి చెప్పుకుంటాం. అంటే మరి ఏ విధంగా అప్పుల ఊబిలోపు ఊడిపోయినటువంటి నిజాం సంస్థానాన్ని ఒక గాడిలోకి తీసుకుని రావాలని సాలార్జంగ్ తన మార్కును చూపించడం కోసం కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చాడు. సాలార్జంగ్ మెయిన్గా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ఎందులో మెయిన్గా రీఫార్మ్స్ తీసుకొచ్చిండు అయ్యా అంటే, ఫస్ట్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, పరిపాలనా సంస్కరణలు. దేన్ని తీసుకొచ్చిండండి? పరిపాలనా సంస్కరణలు. మనం అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అంటే ఏమంటాం? పరిపాలన సంస్కరణలను తీసుకొని వచ్చిండు. ఎవరు? సాలార్జంగ్ 1. పరిపాలనా సంస్కరణలతో పాటు ఇంకేం తీసుకొచ్చిండు? రెవెన్యూ రీఫార్మ్స్. ఏంటండి? రెవెన్యూ రీఫార్మ్స్, రెవెన్యూ సంస్కరణలను తీసుకొని రావడం జరిగింది. రెవెన్యూ సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అంటే విద్యా సంస్కరణలు. మరి ఇవన్నీ ఇంపార్టెంటా కాదా? మనం ప్రతి వ్యక్తికి ఇంపార్టెంటేనా కాదా? ఏదైనా ఒక పరిపాలన అంటే రాజు పరిపాలన మంచి జరిగితే రాజ్యం మంచిగా ఉంటుంది. అందుకోసమే అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, అకౌంటబిలిటీ ఉండాలి, ఉన్నత స్థాయి అధికారులు కావాలి, మరి పరిపాలించేటోళ్ళు మంచోళ్ళు కావాలన్న ఒక ఉద్దేశంతో మనకు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. మరి అంత మంచిగానే ఉన్నాయి. మరి పైసలు కూడా ప్రాపర్గా ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ప్రాపర్గా ఉండాలి, ఎక్స్పెండిచర్స్ లిమిట్స్లో ఉండాలి. అవునా కదా? ఇన్కమ్ మంచిగా ఉండాలి, ఎక్స్పెండిచర్స్ లిమిట్స్లో ఉండాలి. కాబట్టి దానికోసం మరి అకౌంటబిలిటీ సిస్టమ్ కావాలి కాబట్టి రెవెన్యూ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. అదేవిధంగా ఇంకోటి ఏ రీఫార్మ్ తీసుకొచ్చిండు? ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ కావాలా కావద్దా? భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే ఏం జరగాలి? విద్యా సంస్కరణలు జరగాలి. అంటే ఈరోజు ఎవరైతే చదువుకుంటారో రేపే వాళ్ళు భవిష్యత్తుకు మంచి పునాదులు వేయగలుగుతారు. అవునా కాదా? అందుకోసం ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ మరి ఇవన్నీ తీసుకొచ్చిండు. మరి ఇవన్నిటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం జ్యుడిషియల్ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. అంటే వీటిని మనం తెలుగులో న్యాయ సంస్కరణలు అంటాము. ఏమంటామంటే జ్యుడిషియల్ రీఫార్మ్స్ను న్యాయ సంస్కరణలు అంటుంటాం. అదేవిధంగా పోలీస్ రీఫార్మ్స్, ఇంకోటి ఏంటండి? పోలీస్ సంస్కరణలు అంటుంటాం. వీటిని తీసుకొని వచ్చిండు, పోలీస్ సంస్కరణలను తీసుకొచ్చిండు. ఇట్లా 5 ప్రధానమైనటువంటి సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి 5 డిఫరెంట్ రీఫార్మ్స్ ఏంటి అంటే మనకేంటంటే 5 డిఫరెంట్ రీఫార్మ్స్ వచ్చేసరికి 1 వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్. ఒక్కసారి నాతో పాటు చెప్పండి. ఫస్ట్ 1 అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, సెకండ్ 1 రెవెన్యూ రీఫార్మ్స్, థర్డ్ 1 వచ్చేసరికి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్, ఫోర్త్ 1 వచ్చేసరికి జ్యుడిషియల్ రీఫార్మ్స్, ఫిఫ్త్ 1 వచ్చేసరికి పోలీస్ రీఫార్మ్స్. ఈ విధంగా 5 మేజర్ రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ సాలార్జంగ్ గారు. మరి సాలార్జంగ్ అంటే మీనింగ్ ఏంటండి? ఒక గొప్ప యోధుడు. మరి ఎవరు ఇచ్చారు ఆ టైటిల్? బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి పరిస్థితి, బ్రిటిష్ వారు ఇచ్చారు. మరి యొక్క సాలార్జంగ్ మొట్టమొదటిసారిగా మనకి ఏం చేసింది సార్? ద సాలార్జంగ్ రిక్రూట్ ద ఏంటి సార్? టాలెంటెడ్ పీపుల్ ట్రైన్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండ్ రిక్రూటెడ్ దెమ్ ఇన్ హై లెవెల్ పొజిషన్స్ ఇన్ మనకు నిజాం స్టేట్స్లో మనకు వాళ్ళకు హై ర్యాంకింగ్ పొజిషన్స్లో వాళ్ళను రిక్రూట్మెంట్ చేసినటువంటి వ్యక్తి సాలార్జంగ్ గారు. మరి అదేవిధంగా ఇంకేమున్నాయి సార్? మరి పరిపాలన నెపంతోటి సంస్కరణ యొక్క పేరుతోటి ఇక్కడ కాదు సార్, మనకు ఉత్తరప్రదేశ్లో ఒక అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అని ఉంటుంది సార్.
ఏ యూనివర్సిటీ? అలీగర్ యూనివర్సిటీ మనకు ఉత్తరప్రదేశ్లో. నిజాం రాజ్యంలో సాలార్జంగ్లో దోస్తు ఏం పేరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. ఏం పేరండి? సయ్యద్ అహ్మద్ ఖాన్ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. సయ్యద్ అహ్మద్ ఖాన్. హూ ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్? ఇతను సాలార్జంగ్కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, సాలార్జంగ్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన ఏం చేసిండు సార్ అంటే ఉత్తరప్రదేశ్లో అలీగర్లో ఒక యూనివర్సిటీ స్థాపించిండు. యూనివర్సిటీ నేమ్ ఏంటి? అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. మరి యొక్క ముస్లిం ఇక్కడ మరి పరిపాలన సంస్కరణలతోటి ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో ట్రైన్ అయ్యి హై ఎడ్యుకేటెడ్ ఉంటాడో వాళ్ళని ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కోసము సాలార్జంగ్ ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తుండు. అలాంటి సందర్భంలో మరొక పన్నాగం బన్నిండు. ఎవరు? సార్ సయ్యద్ మనకెవరు పన్నాగం బన్నిండు? సయ్యద్ అహ్మద్ ఖాన్ తన యొక్క మార్కును చూపించుకోవాలి ఉద్దేశంతో ఏం చేసిండంటే ఉత్తరప్రదేశ్లో అలీగర్లో ఒక యూనివర్సిటీని స్థాపించిండు. ఆ యొక్క యూనివర్సిటీలో ఎవరైతే సీటు సంపాదించారో గ్రాడ్యుయేషన్ ఆ యొక్క యూనివర్సిటీలో చేస్తే వాళ్ళకు జాబ్ ఎక్కడ వస్తుంది? నిజాం రాజ్యంలో వస్తుంది. అంటే ఉత్తర భారతదేశం నుంచి ఏదైతే మనకు నార్త్ ఇండియా నుంచి ఏం చేస్తున్నాడు సార్? అనేక మందిని తీసుకొని వచ్చి నిజాం రాజ్యంలో ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకోసం ఇస్తున్నాడు? పరిపాలన సంస్కరణ యొక్క పేరు చెప్పి, రీఫార్మ్ సంస్కరణ యొక్క పేరు చెప్పి మనకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి అలా ఉద్యోగాలు ఇస్తే మంచిదేనా అంటే, సరే నువ్వు పరిపాలన సంస్కరణల కోసం ఉద్యోగాలు ఇస్తున్నావు కావచ్చు, మరి నువ్వు ఎక్కడోళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు? బయట నుంచి వలస వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు అండి? బయట నుంచి ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఈ యొక్క రాజ్యానికి వస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నావు. మరి అప్పుడు జరిగింది ఎవరి కాలంలో సార్? మరి ముల్కీ ఉద్యమానికి ఆజ్యం బీజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్జంగ్ గారు. కానీ ఎంతవరకు మనకు ఈ యొక్క సాలార్జంగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సాలార్జంగ్ టైంలో ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో, సాలార్జంగ్ టైంలో ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో వారందరూ కూడా ఎక్కడి నుంచి దే ఆర్ మైగ్రేటింగ్ విచ్ ప్లేస్? నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అవుతున్నారు. సో మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్లో వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుందా అంటే ఉండడం లేదు. వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుందా? ఉండడం లేదు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఉద్యమాలు జరుగుతాయి, ఇక్కడ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే మరి సార్ సాలార్జంగ్ గారు అనేక మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టయితే ఎక్కడ జాబ్ వచ్చినట్టు? ఉత్తరప్రదేశ్లోని అలీగర్ యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టయితే ఎక్కడ సార్ జాబ్ వచ్చినట్టు? నిజాం రాజ్యంలో దే ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది వాళ్ళకు? ఇందా నిజాం కింగ్డమ్లో ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు గ్రాడ్యుయేషన్ సీట్ ఎక్కడ వస్తే అలీగర్లో వాళ్ళకు గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చినట్టయితే దే ప్లేస్డ్ ఇన్ నిజాం కింగ్డమ్లో, నిజాం రాజ్యంలో వాళ్ళకు సీట్ అనేది రావడం జరుగుతుంది. మరి అక్కడ అలీగర్ యూనివర్సిటీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? హూ ఎస్టాబ్లిష్ అలీగర్ యూనివర్సిటీ? సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. మరి అతను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొని వస్తున్నారు. సరే ఆ యొక్క అంశాన్ని మనం ముల్కీ అని ఒక సపరేట్ ఇష్యూ ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ముల్కీ అని ఒక ఇష్యూలో భాగంగా ఆ యొక్క అంశాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సరే మరి నిజాం రాజ్యం అనేది చాలా వరకు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఎవరు ఛార్జ్ తీసుకునే వరకు? సాలార్జంగ్ 1 ఛార్జ్ తీసుకునే నాటికి సాలార్జంగ్ 1 ఏ పోస్ట్లో మనకు ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారు? దివాన్ పోస్ట్లో. సాలార్జంగ్ 1 దివాన్ పోస్ట్గా మనకు ఛార్జ్ తీసుకున్నారు. వాట్ ఈజ్ మీన్ బై దివాన్? దివాన్ అంటే ఏంటిదండి? ప్రైమ్ మినిస్టర్. దివాన్ అంటే ఏంటిది? ప్రైమ్ మినిస్టర్. అండ్ అనదర్ నేమ్ ఏంటి దీనికి వచ్చేసరికి? పీష్వా. వి కాల్డ్ యాజ్ ఏ పీష్వా. పీష్వా అన్న, దివాన్ అన్న, ఏ పేరుతోటి పిలిచినా కూడా మనకు ఒకటే నేమ్ వస్తూ ఉంటుంది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సీట్స్ రావాలి. అలాంటి సందర్భంలో ఇతను సార్ అనేక మందిని తీసుకొని వచ్చిండు, అయిపోయింది. మరి ఇతను అది ముల్కీ టాపిక్లో మనం చర్చిస్తాం. ఇక్కడ మనం చర్చించేటువంటి అంశం ఏంటంటే సార్ సాలార్జంగ్ గారు రీఫార్మ్, మీకు ఇక్కడ జస్ట్ గుర్తు చేస్తున్నాను, రీఫార్మ్స్ పేరుతోటి అనేక మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసిండు. అదే తర్వాత మనకు ముల్కీ ఉద్యమంగా మారిందని చెప్తున్నాను. కానీ మరి సాలార్జంగ్ 1 మొదటగా తన యొక్క రీఫార్మ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? రెవెన్యూ రీఫార్మ్స్.